హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు శనివారం లాగొచ్చేసి నేనైతే ఈరోజు 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేస్తున్నాను. ఈ వ్రతం కోసమని అన్ని రకాల పూలు తెప్పించుకున్నాను. ముఖ్యంగా ఎల్లో చామంతులు, ఇంకా గులాబీలు, మల్లెపూల దండ, చామంతి దండ, ఇంకా దేవుడికి ఇష్టమైన తులసి దళాలు ఇంట్లోనివి అండి, మా చెట్లవి ఇవి. తులసి దళాలు మాలగా వేసుకున్నాను. ఇంకా 7 శనివారాల వ్రతం అంటే ముఖ్యంగా 7 దీపాలు వెలిగించుకోవాలండి. అవి పిండి దీపాలు వెలిగియాలి. అందుకే నేను ఇక్కడ బియ్యపిండి తీసుకున్నా. బియ్యపిండిలో కొంచెం బెల్లం, ఆవు నెయ్యి, తేనె, ఇంకా అరటిపండు, ఆవు పాలతోటి మిక్సీ వేసుకొని కలుపుకోవాలండి. ఇంకా బాగా మెత్తగా పిసుకుంటూ కలపాలి, ఎందుకంటే దీపాలు పగలకుండా ఉంటాయండి. ఇట్లా దీప ప్రమిదల్లాగా చేసుకోవాలి. ముద్ద చేసుకున్న తర్వాత ఇంకా అలా పిసుకుంటూ చేస్తూ ఉంటే దీపం ఇంకా వేడికి కూడా పగలకుండా ఉంటుంది. ఇలాంటి పిండి దీపాలను చేసుకోవాలండి. ఇవైతే ఇప్పుడు పిండి దీపాలను చేసుకొని ఇంకా నామాలను బొట్లాగా పెట్టుకున్నాను. గంధంతో కుంకుమతోటి బొట్లు పెట్టుకున్న 7 దీపాలు అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడ పీఠం వేసుకోవడానికి నేను వస్త్రం పరుచుకొని దానిపైన శంకు చక్ర నామాలను వేసుకుంటున్నాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి శంకు చక్రం ఇష్టం. ఇక్కడనైతే నేను ప్రసాదాలు రెడీ చేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్వామివారి ఫోటోకు నేను అలంకరణ చేస్తున్నానండి. ఫోటోను నీట్గా తుడుచుకొని బొట్లు, గంధం బొట్లతో అమ్మవార్లను అలంకరణ చేశాను. ఇప్పుడైతే ఇక్కడ నేను పీఠం మీద బియ్యం పోసుకున్నానండి. కిలంబావు బియ్యం పోసుకొని కుంకుమ, పసుపు, గంధం, పచ్చకర్పూరం, జవ్వాది అన్నీ వేసుకొని ఫోటో పెట్టుకున్నానండి. ముందైతే లక్ష్మమ్మ వారిని పెట్టుకున్నాను, అటు ఇటు దీపాలను పెట్టుకున్నాను. ఇంకా నేనైతే శంకుచక్ర దీపాలను కూడా పెట్టుకున్నాను. ఇంకా ముందు పూజ వినాయకుడు కాబట్టి వినాయకుని విగ్రహం కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ నేను మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన నామాల దీపం కూడా పెట్టుకున్నానండి. ఇంకా ఈ పూజ కోసమే నేను ఆ దీపం కొనుక్కొచ్చుకున్నాను. ఇక్కడనైతే నేను కలశం ఏర్పాటు చేసుకున్నాను. కలశంలో 2 తమలపాకులు, కుంకుమ, పసుపు అన్నీ వేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడైతే దీపాలలో నేనైతే నువ్వుల నూనె పోసుకుంటున్నాను. ఎందుకంటే శనివారం పూజ అంటే నువ్వుల నూనెనే పోసుకోవాలండి. వెంకటేశ్వర స్వామికి నువ్వుల నూనెతోటే దీపం వెలిగించుకోవాలి. అందుకే నేనైతే నువ్వుల నూనెనే పోసుకొని వత్తులు వేసి పెట్టుకున్నానండి. ఇక్కడ నేను మల్లెపూల మాల, తులసి మాల వేసుకున్నాను స్వామివారికి. ఇంకా ఎల్లో చామంతులతో అలంకరణ చేసుకున్నాను, గులాబీలతో అలంకరణ చేశాను. ఇంకా ఇక్కడ పిండి దీపాలను పెట్టుకున్నానండి ప్రమిదల్లో. ఎందుకంటే ఒంటి దీపం పెట్టుకూడదని 2 కలిపి పెట్టుకున్నానండి. అందులో నేను ఆవు నెయ్యి పోసుకుంటున్నానండి. దీపాలలో ఆవు నెయ్యి పోసుకొని ఒక్కొక్క దీపంలో 7 వత్తులు కలిపి ఒక వత్తిగా వేసుకొని వత్తులు వేసుకున్నానండి. ఇంకా ఇక్కడనైతే నేను నామాల దీపం, శంకుచక్ర దీపం, ఇంకా దీపాలను, మంగళారతి దీపాలను అన్నీ వెలిగించుకుంటున్నానండి. ఇప్పుడు దీపాలలో వత్తులు వేసుకుంటున్నాం. వత్తులు వేసుకున్నాక ఈ దీపాలను వెలిగించుకొని దీపాలకు కూడా అలంకరణ చేసుకోవాలండి. ఎంత అలంకరణ చేసుకుంటే వెంకటేశ్వర స్వామికి అంత ఆనందం అవుతుందండి. అందుకే మనకు ఇంత ఆనందంగా ఉండడానికి ఎక్కువ నేను అలంకరణ చేసుకుంటానండి. ఇక్కడనైతే దీపాలు వెలిగించుకున్న తర్వాత నేనైతే పసుపు, కుంకుమ, గంధంతో అలంకరణ చేసుకుంటున్నాను. అన్ని దీపాలు వెలిగించిన తర్వాత అన్నిటికీ పసుపు కుంకుమలు పెట్టుకొని అక్షంతలు వేసుకొని అన్ని దీపాలకు పువ్వులు కూడా పెట్టుకోవాలండి. ఇంకా తర్వాత నేను అగరవత్తులు 7 తీసుకున్నాను. 7 అగరవత్తులు తీసుకొని దీపాలను అగరవత్తులు హారతి ఇచ్చి వెలిగించుకున్నాను. ఇంకా నేనైతే ఇక్కడ కంకణం కట్టుకుంటున్నాను. మా వారికి కూడా కంకణం కట్టాను, మా పాపకు కూడా కట్టానండి. ఇంకా ఇప్పుడైతే నేను సంకల్పం చెప్పుకొని పూజ చేసుకుంటున్నానండి. కలశ పూజ అయిపోయిన తర్వాత అన్ని దేవతలకు ఇంకా పచ్చకర్పూరం, జవ్వాది అన్నీ వేసుకున్నానండి. సుగంధభరితమైనవి వేసుకొని ఇప్పుడైతే వినాయకుని పూజ చేస్తున్నాను. వినాయకునికి పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం అన్నీ పెట్టుకున్నానండి. ఇప్పుడైతే నేను ఇక్కడ వినాయకునికి బెల్లం నైవేద్యంగా పెడుతున్నాను. ఎందుకంటే బెల్లం ముందు వినాయకుడు కాబట్టి వినాయకుని పూజ చేసిన తర్వాతనే ఏ పూజ అయినా చేయనండి, ఏ విఘ్నాలు రాకుండా ముందుకు పోవడానికి మనం. అందుకే ఇక్కడ ముందు వినాయకుని పూజ చేసుకున్నాను. ఇంకా తర్వాత నేనైతే లక్ష్మమ్మ వారి పూజ చేస్తున్నానండి. లక్ష్మమ్మ వారి పూజ పద్మావతమ్మ ఇద్దరి కలిపే ఉంటుందండి. లక్ష్మమ్మ వారి పూజ చేసుకుంటున్నాను.
ఇక్కడనైతే నేను అష్టోత్తరం చేసుకున్న తర్వాత ఇంకా లక్ష్మమ్మ వారి అష్టోత్తరం తర్వాత పద్మావతి అమ్మ అష్టోత్తరం కూడా చేసుకోవాలండి. ఇప్పుడైతే ఓం ఆదిత్యే నమః, ఓం దీత్యే నమః, ఓం దీప్త్యాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం వసుధరణ్యే నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్ష్యే నమః, ఓం క్రోధనంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశిన్యే నమః. ఇంకా పద్మావతి అమ్మ అష్టోత్తరం కూడా పద్మావతియే నమః, ఓం దేవియే. ఇప్పుడైతే తాంబూలం ఇచ్చుకుంటున్నాను అమ్మవార్లకు. తాంబూలం ఇచ్చుకున్న తర్వాత పండ్లను ఆరగింపు చేశాను. పండ్లను ఆరగింపు చేసిన తర్వాత ఇంకా స్వామి వారికి ఇప్పుడైతే పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు అన్నీ వేసుకుంటున్నానండి. ఇప్పుడు స్వామివారి అర్చన అష్టోత్తరం చదువుకోవాలి. ఇప్పుడైతే స్వామివారిని నేను పువ్వులతో, అక్షంతలతో, తులసి దళాలతో అష్టోత్తరం చదువుతున్నాను. గోవిందనామాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అన్నీ చదువుకోవాలండి. వెంకటేశ్వర స్వామి కృప ఉంటే కానీ ఇలాంటి పూజ చేసుకోమండి మనం. నేను ఎప్పటి నుండో అనుకున్న 7 శనివారాల వ్రతం చేయాలని. నాకైతే ఇప్పటికి వీలైందండి. అందుకే నేను ఈ వారం స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా 7 శనివారాలు చేసి ఒకటి ఎక్కువ చేయాలండి. వడ్డీ కాసుల వాడికి వడ్డీలాగా 8 శనివారాలు చేసుకోవాలండి ఈ పూజ. ఈ పూజలో అన్నీ ఇలానే చేసుకోవాలి. 7 దీపాలు, 7 వత్తులు వేసుకొని 7 అగరవత్తులతోటి ఇలానే ఈ పూజ చేసుకోవాలండి 7 శనివారాలు. ఇంకా వీలుంటే దగ్గరలో శ్రీనివాసుని గుడికి కానీ లేదంటే ఇంకా తిరుపతికి కూడా వెళ్ళి రావచ్చండి. అది మన వీలు కొద్దీ. ఇక్కడనైతే నేను ఇట్లా పూలతో అన్నీ అభిషేకం చేసుకుంటున్నానండి. ఇంకా సుప్రభాతం అన్నీ వెంకటేశ గోవింద, స్వామివారికి తులసి దళాలంటే ఇష్టం. భాగవత ప్రియ గోవింద, పురాణ పురుష గోవింద గోవింద, ఇక్కడనైతే నేను గోవింద నామాలు నందన గోవింద, నిత్య నిర్మల గోవింద, నిగమిల శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద, నందన గోవింద, నవనిత చోర గోవింద, ఇంకా లాస్ట్ వారం 7వ వారం పూజ చేసుకోవాలండి. గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద, దుష్ట సంకర గోవింద, నివారణ గోవింద, నిష్టపాలక గోవింద. స్వామివారి గోవింద నామాలు అయితే చెప్పుకుంటున్నాను. గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రకూటద గోవింద, గోవింద హరి గోవింద. స్వామివారికి అలంకార ప్రియుడు. ఎంత అలంకరణ చేస్తే అంత అలంకరణగా ఉంటాడు. స్వామివారికి అలంకరణ అంటే చాలా ఇష్టం. ఇక్కడనైతే నేను ప్రసాదాలు పెట్టుకుంటున్నాను. కొబ్బరికాయ కూడా కొట్టిన. ఇంకా హారతి ఇచ్చుకుంటున్నాను. పంచహారతి ఇస్తున్నాను. అందులో ముత్యాల హారతి కూడా ఇచ్చుకుంటున్నాను. ఇంకా స్వామివారికి హారతి ఇచ్చుకోవాలండి. ఇలా ముత్యాల హారతి అంటే స్వామివారికి చాలా ఇష్టం. అందుకే నేను ఇక్కడ ముత్యాల హారతి ఇచ్చుకున్నాను. ఇంతేనండి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.